హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన వంటను మనం ముందుకు తీసుకువచ్చాను. అండ్ మన అందరికీ ఇష్టమైన పులిహోర. చిన్ని కానీ కుక్కర్లో 2 గ్లాసుల రైస్ని పెట్టి ఒక 3 విజిల్ ఇచ్చేదాకా వెయిట్ చేద్దాం. 3 విజిల్ వచ్చిన తర్వాత ఆ రైస్ని ఒక బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసుకున్నాక నిమ్మకాయ రసం పిండిన తర్వాత చిటికెడు ఉప్పు కలుపుకుందాం. ఉప్పుని వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఉప్పు, నిమ్మకాయ, రైస్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక మనం ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మరియు బాగా కలుపుకున్నాక కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న మరోవైపు గ్యాస్పై పల్లీలు వేయించుకోవాలి. పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి తగ్గ మనకు టేస్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా బాగా వేగిన పల్లీలను మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్లేట్లో తీసుకొని దానిని మనం కొద్దిసేపు చల్లారిన తర్వాత ఈ పల్లీలను మనం తిరువాతలో వేసుకోవాలి. బాగా అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పల్లీలు అనేటివి మనకు గట్టిగా అవుతాయి. తర్వాత మనం బౌల్లో తీసుకున్న రైస్ని వేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి. అంతా మొత్తం కలిసే విధంగా, ఎందుకంటే పసుపు కొన్ని చోట్ల ఎక్కువ ఉండడం వల్ల పసుపు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పులిహోరని ఈ విధంగా మనకు రెడీ అవుతుంది. చూశారు కదండి, పులిహోర రెడీ అయిపోయిందండి. చూసారా, చూస్తుంటేనే మనకి ఎంతో నోరూరుతుంది. పులిహోరలో ఎన్నో రకాలు ఉన్నాయండి. ఇంటికి ప్రాంతానికి ఎంతో ఇష్టమైనది పులిహోర. వీటన్నిటికీ మించి ఆలయాల్లో తయారు చేసే పులిహోర ఎంతో ప్రత్యేకత ఉంది. పెట్టేది పిడికెడు ప్రసాదమైన అమృతంలా ఉంటుంది. అలాంటి అమృతాన్ని మనం ఈరోజు తయారు చేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.